హలో అండి, ఈరోజు మిర్చి బజ్జీ ఎలా చేయాలో చూద్దామండి. మంచి ఈవినింగ్ స్నాక్ కదండి. బజ్జీ అంటే చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. కాకుంటే శనగపిండితో అనేసరికి గ్యాస్ వల్ల చాలామంది అవాయిడ్ చేస్తూ ఉంటారండి. సో ఈరోజు మనం మినప్పప్పుతో బజ్జీ ఎలా చేయాలో చూద్దామండి. సో మినప్పప్పుని ఒక 4 hours పాటు సోక్ చేసుకొని ఇట్లా గ్రైండర్లో వేసుకొని మెత్తగా పిండిలాగా చేసుకోవాలండి. నెక్స్ట్ డీప్ ఫ్రై కోసం ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఈలోపు మనం ఇట్లా బజ్జీ మిర్చి ఉంటుంది కదండి, ఇట్లా మధ్యలోకి చీల్చుకొని ఎడ్జెస్ని కొంచెం కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ గ్రైండర్ వేసుకున్న పిండి ఉంది కదండి, బజ్జీ స్ట్రక్చర్ కోసం కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, కొంచెం జీరా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మనం చీల్చుకున్న బజ్జీ మిర్చి ఉంది కదండి, సో దాన్ని పిండిలో ఇట్లా మనం నార్మల్ బజ్జీ ఎలా వేస్తామో సేమ్ అలాగే మినపిండిలో డిప్ చేసుకొని ఇట్లా బజ్జీలాగా ఆయిల్లో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.